4 రోజులుగా జరుగుతోంది కదా సార్. జరిగిన మోహన్ బాబు ఇంటికాన అవుట్ పోస్ట్ లాగా మీడియా వాళ్ళందరూ కెమెరాలు పట్టుకుని అయితే ఉంటారు కదా, అందుకని ఇవన్నీ క్వశ్చన్స్. ఇప్పుడు మన పోలీసులు ఉన్నారు సార్, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మరి పోలీసులు లోపలికి ఎట్లా రానిచ్చారు? మీడియాను అనుమతి లేకుండా రానివ్వకూడదు కదా. సాధారణంగా అనుమతి లేకుండా ఎవరింట్లోకి, నువ్వు మా ఇంట్లోకి ఎట్లా వస్తావు మీరు అనుమతి లేకుండా? ఇప్పుడు మీరు కెమెరా పట్టుకొని మా ఇంట్లోకి రాగలుగుతారా? తప్పు కదా అది. సో మనకు తెలియదు అందుకే ఏమైందనేది. నిజంగానే మరి అనుమతించిన తర్వాత మీడియా సహజంగా ఆ పని చేస్తుంది. ఇది మైక్ పెడుతూనే ఉంటుంది, మీద పడుతూనే ఉంటారు, పెట్టండి చెప్పండి అని. సో అందువల్ల అది జనరల్గా మీడియాకు ఉండేటువంటి సహజ క్యూరియాసిటీ. ఆ న్యూస్ కొరకు మరి మోహన్ బాబు ఇంట్లో జరుగుతుందని మోహన్ బాబు ఏం చెప్తాడని. సో అందువల్ల ఆ స్కఫిల్లోనే జరిగిందా అంటే, ఇప్పుడు మోహన్ బాబు చెప్తున్నట్లు నాకు కంటికే తగలేది, కింద తగిలింది, నా నోట్లో మైక్ పెడతాను బై ఫోర్స్ పెట్టే ప్రయత్నం చేశారు, ఆ ప్రాసెస్లో నేను కొట్టాను అంటున్నాడు. అందువల్ల వీ డు నాట్ నో వాట్ హాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దేర్. సో ఒక వ్యక్తి నేను మాట్లాడను మీడియా అన్న తర్వాత బై ఫోర్స్ మీడియా వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారు. చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాకపోవచ్చు, ఆయన అవకాశం ఇస్తే మాట్లాడు.